తెలంగాణ కాంగ్రెస్లో ఆయన సీనియర్ నేత 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం కూడా ఉంది. ఆ నేతకు ఈసారి రాజ్యసభ ఎంపీ పదవి వరించనుంది. ఇప్పటికే ఆయన ఇద్దరు తనయుల్లో ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో కుమారుడు ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఆ నేతను రాజ్యసభకు పంపితే ఆ ఇంట పదవుల పంట పండినట్టే. ఇంతకీ ఎవరా నేత? వాజ్ ది స్టోరీ? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచింది. మొత్తం 12 నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో అత్యధిక మెజార్టీతో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. విజయోత్సాహంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టారు. 2019 ఎన్నికల్లో నల్గొండ లోక్సభ సీటు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా నెగ్గడంతో పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మరో 4 నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల కోసం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పలువురు నేతలు సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి మంచి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించిన కుమారుడు జైవీరెడ్డిని నాగార్జున సాగర్ నుంచి గెలిపించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జానారెడ్డికి సఖ్యత ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలన్న ప్లాన్లో ఉన్నారట. ఇప్పటికే 2014, 2018, 2023 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి రఘువీర్ రెడ్డి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న పార్టీ నేతల సూచనలతో విరమించుకున్నారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన రఘువీర్ రెడ్డిని నల్గొండ సీటు నుంచి లోక్సభకు పోటీ చేయించాలని అటు హస్తం పార్టీ అధిష్టానం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇక జానారెడ్డిని రాజ్యసభకు పంపాలన్న ప్లాన్లో కాంగ్రెస్ నాయకత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జానారెడ్డికి అజాత శత్రువుగా పేరుంది. ఇప్పుడు ఆయన ఇంట పదవుల పంట పండనుందనే చర్చ జరుగుతోంది. రఘువీర్ రెడ్డి లోక్సభకు, జానారెడ్డి రాజ్యసభకు ఎన్నికైతే ఒకే ఇంట్లో 2 పార్లమెంటు సభ్యులు, ఓ ఎమ్మెల్యేగా ఉన్న కుటుంబంగా రికార్డు దక్కనుంది. మరి ఇలాంటి అవకాశం వస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే మరికొద్ది నెలలు వేచి చూడాలి.